వరుస భూకంపాలతో అల్లకల్లోలంగా మారిన వెనిజులాకు భారత్ బాసటగా నిలిచింది. ఆపరేషన్ అమిత్స్టాడ్ ప్రారంభించింది. భూకంప బాధితులను ఆదుకునేందుకు సహాయక సామాగ్రి పంపింది. 35 టన్నుల సహాయ సామాగ్రితో 2 IAF విమానాలు వెనిజులాకు బయలుదేరాయి. సహాయక సామాగ్రి, మందులు, వైద్య పరికరాలను పంపినట్లు కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ ట్వీట్ చేశారు. క్లిష్ట సమయంలో వెనిజులాకు అండగా ఉంటామని భారత్ భరోసానిచ్చింది. భూకంపంతో అతలాకుతలమైన వెనిజులాకు భారత్ ఇప్పుడు బాసటగా నిలిచింది. సామాగ్రి, మందులు, వైద్య పరికరాలు, ఇతరత్ర సామాగ్రిని భారత్ పంపింది. క్లిష్ట సమయంలో వెనిజులాకు అండగా ఉంటామని భారత్ ఇదివరకే ప్రకటించింది. ఏదైతే వరుస భూకంపాలతోటి వెనిజులా ఇప్పుడు తీవ్ర దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉందో ఆ భూకంప బాధిత దేశానికి ఇప్పుడు భారత్ బాసటగా నిలిచింది. వారికి ఆపరేషన్ అమిస్టాడ్ పేరుతో భారత్ ఇక్కడ నుంచి సహాయం చేస్తుంది. 2 IAF హెలికాప్టర్లో వారికి కావాల్సిన సామాగ్రిని, అలాగే 35 టన్నుల సహాయ సామాగ్రిని కేంద్రం ఇక్కడ నుంచి తరలించడం జరిగింది. వారికి వైద్య సామాగ్రి కావచ్చు, అలాగే ఇతరత్ర ఫుడ్ విషయంలో, అలాగే మందులు, వారికి కావాల్సిన సహాయక సామాగ్రిని సైతం ఇక్కడ నుంచి భారత్ పంపిస్తోంది. మొత్తం 35 టన్నుల సామాగ్రిని ఇక్కడ నుంచి భారత్ 2 IAF హెలికాప్టర్ల ద్వారా పంపించింది. దీనిపైన ఇప్పుడు క్లిష్ట సమయంలో వెనిజులాకు భారత్ అండగా నిలిచింది. మనం చూడొచ్చు, వెనిజులా ఏదైతే వరుస భూకంపాలతోటి తీవ్రంగా అల్లాడిపోయింది. ఎక్కడ చూసినా కూడా భవనాలన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. అనేక మంది మరణించారు. ఇంకా కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. శిథిలాల కింద ఇంకా అనేక మంది మృతదేహాలను వెలికి తీస్తూ ఉన్నారు. అలాగే చాలా మంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారు సర్వస్వం కూడా కోల్పోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో భారత్ వెనిజులాకు ఇప్పుడు అండగా నిలిచింది. 35 టన్నుల సహాయ సామాగ్రిని భారత్ వెనిజులాకు చేరవేసింది.